ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. మనదే అంతరాజ్యంలో ఉంది. ఈరోజు ప్రతి ఒక్క ఈవెంట్లో కానీ దేంట్లో కానీ సైంటిస్టులు కానీ ప్రతిది కూడా మనం చూసాం. అంతకుముందు 2020లో దేశవ్యాప్తంగా ఒక మహమ్మారి అనేది వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? కరోనా కాలంలో కూడా మన దేశం నుండి వ్యాక్సిన్ అనేది ఫస్ట్గా మన దేశం వాళ్ళే తయారు చేశారు. ప్రపంచంలో ఇంతమంది సైంటిస్టులు అందరూ ఉన్నారు, కానీ భారతదేశం నుండి మన హైదరాబాద్లో కూడా తయారు చేసి విదేశాలన్నింటి కూడా మనం ఇక్కడ నుండి సప్లై చేయడం జరిగిందంటే మరి మన యొక్క మేధావుల యొక్క శక్తి ఎంత ఉంది. వాళ్ళందరూ ఎవరు కాదు, మీలాంటి విద్యార్థులే చదివి మంచి మెరిట్లో పాస్ అయ్యి ఇంజనీరింగ్ సైన్స్ ఇవన్నీ కూడా చదువుకొని ఇక్కడ సైంటిస్టులు తయారయ్యి చేస్తున్నారంటే ఆ యొక్క గొప్పతనం మన దేశానికి. కాబట్టి మీరు కూడా మంచి మార్కులలో పాస్ అయ్యి మీ యొక్క అభివృద్ధిని చాటుకోవాలి. మీ తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని ఎంతో ఆశతో ప్రతి విద్యార్థి మంచి చదువుకున్న ఆశతో మీరు అందరినీ కూడా కళాశాలకు స్కూల్స్ పంపడం జరుగుతుంది. కానీ మీరు కూడా అదే విధంగా చదవాలి. నేను ఒక 2 విషయాలు చెప్తా మీకు. మనం లైఫ్ జీవితంలో విద్యార్థులందరూ కూడా 2 విషయాల్లో ఎవరు కూడా సిగ్గుపడద్దు. చెప్తారా? ఫస్ట్ విషయం ఏంటనేది చెప్పండి. ఫస్ట్ విషయం దేంట్లో సిగ్గుపడద్దు మనం? ఫస్ట్ తిండి. తిండి విషయంలో మనం సిగ్గుపడితే వెళ్తుంది. ఇప్పుడు మీరు అంతా ఉన్నారు, మీ సిస్టర్ ఇంటికో బ్రదర్ ఇంటికో చుట్టాల ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మొహపాఠం వాళ్ళంతా భోజనం చేస్తుంటారు. మిమ్మల్ని కూడా రండి భోజనం చేస్తామంటే మీరు ఏమంటారు? మొహపాఠకి ఇప్పుడే మీరు వచ్చినా అంటారు. ఇల్లు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఉదయాన్నే గాడి వేసి పక్కన ఫోన్ చేస్తారు. ఇల్లు కూడా మన ఆత్మరాముడు ఉంటున్నాడా? మనకు ఆకలి అనిపిస్తుంది, అవుతుందా కాదు? కాబట్టి తినమనగానే ఫస్ట్ తినాలి, సిగ్గుపడడం తినడం కూడా. తిండి ఉంటేనే కదా మన యొక్క శక్తి మనకు వచ్చేది. 2వ విషయం చెప్పండి, మీరు చెప్తారా? 2వ విషయం చదువు. చదువు విషయంలో మనం ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చదువు విషయంలో సిగ్గుపడటట్లయితే మనకి ఏ విషయాలు కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. మీ క్లాసులో కానీ మీ లెక్చర్స్ కానీ టీచర్స్ కానీ లెసన్ చేయాలి, డౌట్ వస్తే ఇంప్లీట్గా వాళ్ళని అడగాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? క్లాస్లో ఏమైనా అడిగితే సాధారణ అనుకుంటాడేమో, పక్కన అవుతాడేమో, వాడు వస్తాడు అనుకుంటే మనకు చదువు రాదు. కాబట్టి మన డౌట్స్ని ఎప్పుడుదప్పుడు క్లారిఫై చేసుకుంటూ మీరంతా కూడా అనుభవజ్ఞానాలు ఉపయోగించుకొని ప్రతిని కూడా చదవండి, మేధావులను పెంచుకోండి. మీకు ఇంత చదువు చెప్తున్నట్టు విద్యార్థులకు వారందరూ కూడా మీ యొక్క లెక్చర్స్కి వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక మరియు అజయ్ జిల్లా అధ్యక్షులు, సుభాష్ నగరాధ్యక్షులు, వారి యొక్క బృందానికి శుభ నమస్కారం. ఈరోజు జయశంకర్ సార్ యొక్క జయంతి. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ గతంలో జరిగినటువంటి అన్యాయాలను, రాష్ట్ర ఏర్పాటును నిమరేసుకున్నారు వాస్తవానికి. అదేవిధంగా దాంట్లో భాగంగానే వారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో మెరిట్ విద్యార్థులకు ప్రతి సంవత్సరము ఇస్తున్నటువంటి అవార్డు అంటే ఒక జ్ఞాపకను ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి సందర్భం. ఈరోజు మీకు నిరంతరము కష్టపడి తల్లిదండ్రులు మీ మీద ఒక నమ్మకంతో నా కూతురు నా కొడుకు 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ గ్లోబల్ ప్రపంచంలో, ఈ పోటీతత్వ ప్రపంచంలో గొప్ప అవకాశాల కోసం మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక ఒత్తిడి ఉంటుంది చాలా. ఎందుకంటే భారతదేశ జనాభా 140 కోట్ల జనాభా, లక్షలాది జనాభా కాంపిటీషన్లో ఉంది ఈరోజు. ఒక సైడు అమెరికాలో మూన్కు, చంద్రమండలానికి ఎలన్ మస్క్ గారు స్పేస్ ఎక్స్ స్థాపించి అక్కడ రాకెట్ ప్రయోగం చేస్తా ఉన్నారు. మన దగ్గర గర్వంగా చెప్పుకునే విధంగా పవన్ కుమార్ గారు, నాగా భరత్ గారు, ఇస్రో మాజీ
పంపిస్తున్నారని ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. పై చదువులకు వెళ్తున్న క్రమాన వెళ్తున్న తరుణంలో ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితం కొనసాగుతుంది. ఒక సైడు మీ యొక్క ఏజ్ ప్రభావం ఉంటుంది, ఒక సైడు తల్లిదండ్రుల ఒత్తిడి ఉంటుంది, ఒక సైడు గొప్ప గొప్ప చదువులు చదవాలి. మనం ఒక బిల్డింగ్ పైకి ఎక్కాలంటే కింది మెట్టు నుంచి స్టార్ట్ చేయాలి. మీరు కూడా నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ క్రమక్రమంగా చదువుతూ 10th ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నెక్స్ట్ నీట్ రూపంలో, జేఈ రూపంలో, బీటెక్ కానీ, ఎంసెట్ కానీ డాక్టర్ల రూపంలో తయారవ్వాలంటే మీ యొక్క చిరుచిరు సంబంధించినటువంటి అన్నిటిని పక్కకు పెట్టి ఈ పోటీ ప్రపంచంలో చదువుకున్నప్పుడు మాత్రమే మీరు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. దానికి తోడు నిరంతరం మన తల్లిదండ్రులు కష్టపడతా ఉన్నారు, మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అదేవిధంగా ఈరోజు ఇందాక రామ్మోహన్ సార్ అడిగిన ఇక్కడ స్ట్రెంత్ తెలంగాణలోనే వాస్తవానికి పెద్ద ఎత్తున గిరిరాజ్ కళాశాలలో పెద్ద ఎత్తున స్ట్రెంత్ ఉంది. రమేష్ గారు చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, ఇక్కడ స్టాఫ్ అందిస్తున్నటువంటి చదువులు, మనం గురువులను మర్చిపోవద్దు, వాళ్ళ త్యాగాలను మర్చిపోవద్దు. మనం పై చదువులకు వెళ్ళాలంటే మనము ఒక సైడ్ ఆలోచించాలి. బార్డర్లో భారతదేశానికి సైనికుడు ఏ విధంగా కాపాడుతూ ఉంటుందో రక్షణగా మనకందరికి 24 గంటలు మంచు కొండల్లో శత్రు దేశాల నుండి దాడి జరగకుండా కాపాడుతూ ఉంటుంది. మనము ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళ యొక్క కృషి, దానిని వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో స్వాతంత్ర్యంలో ఎందరో మహనీయులు త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం 60 సంవత్సరాల పోరాట ఫలితంలో జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కృషితోటి తెలంగాణ విద్యార్థులుగా మీరందరూ మనమందరం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు వాస్తవానికి ఈ పోటీతత్వంలో మనకు అనుగుణంగా నిజంగా నిరుద్యోగం పెరుగుతున్న తరంలో నోటిఫికేషన్లు అందిస్తున్నాయంటే అందించలేనటువంటి పరిస్థితి. కానీ మనము సెల్ఫ్గా చదువుకున్నామంటే, నాలెడ్జ్ ఉందంటే, ఒత్తిడిని జయిస్తున్నామంటే ఖచ్చితంగా పై చదువులు చదువుకొని మన నిజ జీవితంలో ఏదో ఒక రంగంలో మీరు ఎంచుకున్న రంగంలో 100% కృషి చేయండి. స్టూడెంట్ లీడర్గా కానీ, మీరు డాక్టర్గా కానీ, బీటెక్లో కానీ క్రియేటివిటీ రూపంలో కొత్తగా కనుగొనే విధంగా మీరు ప్రయాణించే విధంగా మీరు ఆలోచించండి. మెరిట్ విద్యార్థులు అంటే వాళ్ళకు ఇయ్యగానే గొప్ప జ్ఞాపకాలు ఇవ్వగానే వాళ్ళని గొప్ప కాదు, మన తెలుగు రాబోయే రోజుల్లో మెరిట్ తయారు కావద్దని కూడా మనం ఆలోచించుకోవాలి. నాలెడ్జ్ అనేది ఒకరి సొత్తు కాదు, అందరి సొత్తు. అది ఎవరు చదువుకుంటే, ఎవరు కృషి చేస్తే వాళ్ళు మాత్రమే వాళ్ళ గోల్ రీచ్ అవుతారు, వాళ్ళు మాత్రమే ఉన్నత చదువులు పూర్తి చేసుకొని నిత్య జీవితంలో సెటిల్ అవుతారు. విద్యార్థి ఉద్యమ వేదిక ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రియంబర్స్మెంట్ రూపంలో కానీ సమస్యల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు రకరకాల ఇబ్బందులు పెట్టినాయని చెప్పి ఆర్గనైజేషన్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు మేము ఒక ఆర్గనైజేషన్ స్థాపించి కోదండరామ్ సార్ గారి సహకారంతో నేను అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రం మొత్తం తిరుగుతూ నిరుద్యోగ అంశంలో కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ నిరంతరం కొట్లాడుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నిరంతరము మీకందరికీ కృషి చేసే విధంగా ముందుకు కొనసాగుతుంది. ఈ హాజరైనటువంటి మీకందరికీ అందరు మహిళలు, చాలా మంది సోదరులు హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే గారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, భారతదేశంలో ఒక మహిళలకు విద్య అందించాలంటే ఏ విధంగా కృషి చేశారనేది వాళ్ళ యొక్క గొప్ప గొప్ప జీవిత చరిత్ర చదువుకోండి. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు వారి యొక్క గొప్ప గొప్ప జీవితం చదువుకోండి. మీరు దానిని దృష్టి పెట్టుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ
College Principal Rammohan Reddy Gariki. Good afternoon. I think you were all entertained. No? Why you didn't enjoy the dance of Pavarshi and the other girl? Yes or no? If all that girls, they are interested in dancing, so all they are going ahead to dance. So atla prati oka manishiki oka interest anedi undali. Education, yes, education is a must. Antena kada? So చదువు అనేది first, the interest అనేది next. So I congratulate you. First time I will congratulate you. Then only I will talk. So I congratulate you all. You are going to receive a award ఇవాళ. ఇది కేవలము అవార్డు అనే చెప్పి మీరు సంతోషపడి చేసి నాకు ఒక అవార్డు వచ్చింది అని చెప్పేసి ఎవరు కూడా సైలెంట్ ఉండదు. I appeal to each and every girl here, boys here, to go ahead with your dreams. నేను ప్రతి ఒక్క స్కూల్లో నేను ఎప్పుడు వెళ్ళినా చెప్పేది ఏంటంటే ఒకటే ఒక మాట, నైట్ మనము కలగానే నిద్రపోవాలి, ఆ కళను నెక్స్ట్ డే మనము సాధించాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా కళలు కట్టారా? ఏమేమి కళలు కట్టారు? ఏం కట్టారు? నెక్స్ట్ డే మూవీకి పోవాలి, మా ఫ్రెండ్స్తో షికార్కి పోవాలి అని కళ కట్టారా? లేకపోతే యూ హ్యావ్ ఎనీ అంబిషన్స్? అంబిషన్స్ ఎవరెవరికి ఉన్నాయి ఇక్కడ చెప్పండి. ఓన్లీ వెరీ ఫ్యూ గర్ల్స్. మీకు ఎవరికి లేవా అంబిషన్స్? సో యూ మస్ట్ హ్యావ్ యువర్ అంబిషన్. గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అబ్దుల్ కలాం గారు చెప్పిండ్రు, యూ మస్ట్ హ్యావ్ అ గోల్. గోల్ ఉంటేనే మనము ముందుకు వెళ్తాం. ఈ రోజు మీరు ఈ అవార్డుకి ఎంపిక అయినారంటే యూ హ్యాడ్ అ గోల్. అంతేనా కాదా? ఎస్, ఇజంట్ ఇట్? సో అలానే యూ మస్ట్ హ్యావ్ యువర్ గోల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు యూఆర్ ఓన్లీ జస్ట్ ఎంటర్ ది నెక్స్ట్ స్టెప్. ఫ్రమ్ ఎల్కేజీ యూకేజీ అయిపోయినాక 10th ఇంటర్మీడియట్, దిస్ ఇస్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దట్ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ యూ యాజ్ అ స్కూల్ గర్ల్. నేను 70s లో ఐ వాజ్ అ గర్ల్. అప్పుడు ఒక అమ్మాయిని బయటికి పంపించి ఒక బోర్డింగ్ స్కూల్లో వేసి చదివించాలంటే మా పేరెంట్స్ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారంటే ఆ కాలంలో అన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక అమ్మాయిని తీసుకెళ్లి బోర్డింగ్ స్కూల్ వేసి చదివించాలంటే. సో బట్ ఎస్, మా పేరెంట్స్ నన్ను చదివించారు, వేశారనే నేను ఒక పట్టుదలతోని ఐ హ్యావ్ అచీవ్డ్ ఇట్. అండ్ టుడే వేర్ ఐ యామ్ హియర్, ఐ యామ్ హియర్. సో I appeal to everybody, all of you, you should have your own dreams. మీ ఒక కళలో అమ్మ నాన్న నన్ను ఒక డాక్టర్ కమ్మన్నారు. ఎందుకంటే ఈ మధ్య కామన్గా ఎవరిని అడిగినా కూడా నా దగ్గరికి అమ్మాయిలు వస్తుంటే వాట్ యూ వాంట్ టు డూ అంటే ఐ వాంట్ టు బి ఎ డాక్టర్. నాన్న బికాజ్ యూఆర్ సీయింగ్ మీ యాజ్ అ డాక్టర్, యూ వాంట్ టు బి ఎ డాక్టర్. సో మై మదర్ అండ్ ఫాదర్ దే టెల్లింగ్ మీ టు బి ఎ డాక్టర్, ఇంజనీర్, డాక్టర్ అనేది ప్రతి ఒక్కరు. బట్ దే ఆర్ మీకు మీ ఇష్టమైనది మీరు చేయాలి. నేను అనేది అది, ఇష్టమైనది మనం చేస్తే డెఫినెట్ 100% మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు సార్ చెప్తుంటే మన మోటివేషనల్ స్పీకర్ గారు అరుణిమా సింహ, యా, దట్ గర్ల్ హ్యాడ్ అ డ్రీమ్. ఎస్, షీ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ హర్ లైఫ్. నేను ఒకటి కావాలి, నేను ఒకటి సాధించాలి అనేది అమ్మాయి ఒక డ్రీమ్ ఉన్నది కాబట్టి ఎంత పెయిన్ అయినా భరించి ఆమె చేసింది. సో మనందరికీ ఇప్పుడు అంత ఈజీ కాదు మనకు ఒక ప్రొఫెషన్ చేయాలి అంటే. ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ behind that, what you need, what you have to do, what is that you need to do? Yes, hard work is very very important. Just like casual ga jaruguthe, nobody is going to be successful. Having the month మన NEET exam అయింది. How many girls have taken that NEET exam, girls and boys? 22 lakhs have taken. But you know how many MBBS seats ఉన్నాయి? Any ఉన్నాయి MBBS seats? Anybody aspiring for to become a doctor? Yes, how many of you? How many of you? I just see very less hands. So we have only 1,20,000 seats all over India. But how many people have written? 22 lakhs people have written the exam. So ఆ 1,20,000 రావాలంటే మనం ఎంత కష్టపడాలి? సో ప్రతి ఒక్క దానికి you need hardship is very very important. You want to achieve something, prati okkati, I don't say ABC, everything, whatever you want to become a lawyer, you have to be hardship. As sir was telling, see, we had two boys, వాళ్ళకు they wanted to initial గా వాళ్ళ startup తో
వాళ్ళకి ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. ఒక మహానుభావుడు ఎవరో వచ్చి వాళ్ళకి పెట్టుబడి పెడితే టుడే దే ఆర్ సక్సెస్ఫుల్, దే ఆర్ గోయింగ్ టు లాంచ్ అన్ ఆఫీస్. సో అట్లా మన ఇండియన్ సిస్టంలో కూడా సివిఆర్ సో ఇంటెలిజెంట్ పీపుల్. ఇప్పుడు అమెరికాలో ఏ CEO చూసినా ఎవరు ఉన్నారు? అంతా ఇండియన్సే ఉన్నారు. సో మన ఇండియాని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. అండ్ మన యూత్ ఆల్మోస్ట్ 35 to 40% ఆఫ్ ద పాపులేషన్ మన దేశంలో ఎవరున్నారు? యూత్. సో యూ మస్ట్ షో యువర్ పవర్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు డ్రీమ్, యూ హ్యావ్ టు బీ కైండ్ హార్టెడ్ యాజ్ వెల్. ఉత్త వర్క్ హార్డ్ అవన్నీ చేసి మేనరిజం అనేది పక్కన పెట్టుకోకూడదు మనం ఎప్పుడు. బికాస్ నవడేస్ ఎవరు వచ్చినా నమస్కారం అనేది ఎక్కడ చేస్తున్నారు? నమస్తే ఎంత పెడుతున్నా చెప్పండి పెద్దవాళ్ళకు. టీచర్స్ కానీ మీ లెక్చరర్స్ కానీ హౌ మెనీ ఆఫ్ యువర్ విషింగ్? రేజ్ యువర్ హ్యాండ్స్. ఆర్ యూ టెలింగ్ హాయ్? మీరు నమస్తే అని చెప్తున్నారా? ఎంత చెప్తున్నారు చెప్పండి నాకు. ఎంత హాయ్ చెప్తున్నారు, ఎంత నమస్తే అంటే మన సంస్కృతిని, మన భారతదేశం సంస్కృతి అనేది మన యువత మర్చిపోతున్నారు. సో ఫస్ట్ మనము మన ఆచార్యులకు, మన పేరెంట్స్కి ప్రొద్దున్నే లేవగానే యూ హ్యావ్ టు టేక్ దేర్ బ్లెస్సింగ్స్. అంతేనా కాదా? వితౌట్ హూమ్ వి ఆర్ నాట్ హియర్ టుడే. వాళ్ళు లేకుంటే మనం లేవు. ఎంత పేరెంట్స్ వచ్చారమ్మా ఇవాళ? పిల్లలంతా మీకు రోజు మీ ఆశీర్వాదం తీసుకొని స్కూల్కి వెళ్తున్నారా? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ మీరు అది నేర్పియండి పిల్లలకు. ఫస్ట్ పిల్లలకు మనం బెస్ట్ టీచర్ ఇస్ మదర్. ఎందుకంటే మదర్స్ రూరల్ గర్ల్స్ ఎందుకు వాళ్ళకు ప్రోత్సాహం ఉండదు, తల్లిదండ్రుల దగ్గర కానీ ఆర్థికంగా కానీ ఉండదని చెప్పేసి ఫుట్బాల్ ఆడిపిస్తారు. మై గర్ల్స్ హ్యావ్ అచీవ్డ్, దే హ్యావ్ గాన్ టు స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఆల్సో. And three girls have been selected. All of them are from Nizamabad district and Nizamabad town. I don't want to be supporting them. వాళ్ళు ఒక పట్టుదల. అందరూ మంది అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తున్నాం, ఓన్లీ నువ్వు సెలెక్ట్ అయ్యారు. అండ్ దట్ టు బి అలౌడ్ త్రూఅవుట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దే హావ్ బీన్ సెలెక్టెడ్. 3 అబౌట్ 11, 3 ఆర్ ఫ్రమ్ నిజామాబాద్. సో నిజామాబాద్ గర్ల్స్ అండ్ బాయ్స్ కెన్ అచీవ్ ఎనీథింగ్. అంతేనా కదా? yes. సో girls and boys, I congratulate you once more. Hard work once more, I am telling you. Keeping your ears